గైస్ వెల్కమ్ బ్యాక్ టు పున్నపిల్ల యూట్యూబ్ ఛానల్. నిన్న మా బుజ్జర్ ఫంక్షన్ అన్నాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తున్నాం. నేను ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాను. చూడండి, బర్త్డే సెలబ్రేషన్ ఫ్రీ హాన్ అని. బ్యాక్ టు పున్నపిల్ల యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇలా రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నిన్న మా బుడ్జెట్ ఫంక్షన్ అని చెప్పాను కదా, ఎవరైతే మీకు అసలు తెలియదు కాబట్టి ఎవరు అనేది మీకు చెప్తా. మా డాడీ వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే మాట. జూన్ 15th ఇవాళ. అప్పుడు పుట్టారు. రవేష్ అంటే ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తున్నాం. చూపిస్తాను అక్కడ మా ఫ్యామిలీని అందరిని పరిచయం చేస్తా. మమ్మీ మమ్మీ సరిగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పున్నపిల్ల యూట్యూబ్ ఛానల్. డాడీ రాని డాడీ డాడీ ఇప్పుడైతే వెళ్తున్నా. అబ్బా సంక్రాంతి ఫస్ట్. అబ్బా ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా పెట్టి చూడండి. మీకు ఎవరికైనా దావ వేసింది అనుకోండి, తీసుకొని తాగండి. అబ్బా ఇలా పట్టుకుంటే కాదు నాకు. ఏంటో రండి. ఈవిడ మా పెద్ద తోడుకోళ్ళండి. ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇప్పుడే వచ్చారా అని పలకరిస్తుంది. అప్పుడే వెళ్ళామని జోక్స్ వేసుకుంటున్నాం. ఈ లోపల మిగతా వాళ్ళు పలకరిస్తుంది. ఇది ఫంక్షన్ హాల్లోని మా బొడ్డోడిది ఫోటోలన్నీ ఏర్పాటు చేశారు. పూణే హాయ్ హాయ్ అంటుంది. సరే అని నేను ఫోన్ తీసుకుని లోపలని మా రేవతక్క వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేద్దామని ఫోన్ తీసుకున్నాను. తిన్ను మా రేవతక్క అండి, హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకు హాయ్ చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూపిస్తున్నాను. మా రేవతక్క గారు వాళ్ళ ఆయన గారు, మా రేవతక్క పక్కన కూర్చున్నవారు వాళ్ళ ఆయన గారు, ఆ పక్కన ఏమోని వాళ్ళ అబ్బాయి చిన్న అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. నేను కూడా మీకు హాయ్ చెప్తున్నాను అనమాట. కాకపోతే అక్కడ సౌండ్ రావడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ సౌండ్స్కి మా చెవులేని బద్దలేసిపోతున్నాయి, అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మా అయాన్స్కి వేసిన స్టేజ్ అండి. 1 అని అయాన్స్ హ్యాపీ బర్త్డే అని రాశారు. ఈ లోపల తనకు ఫోటోషూట్ చేస్తున్నారు. ఫోటోషూట్ కోసం అక్కడ కూర్చోబెట్టారు. ఈ లోపల మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్టేజ్ చూపిద్దామని స్టేజ్ ఎక్కి స్టేజ్ మొత్తం ఫోటో తీస్తున్నాను. అందరూ ఒకసారి ఒక లుక్ వేయండి, ఎలా ఉందో చూడండి. అయాన్స్ అని రాశారు. మీరందరూ కూడా స్టేజ్ ఎలా ఉందో చూస్తారని నేను తీస్తున్నాను. నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అన్నది ఒకసారి. కాకపోతే కొంచెం ఎలా ఉందని ఈ లోపల నాతో పాటు కూడా పూర్ణి స్టేజ్ ఎక్కింది. స్టేజ్ ఎక్కి చూస్తుంది. ఇదిగోండి మొత్తం బెలూన్స్తో డెకరేషన్ చేశారు. ఇందులోని కలర్స్ కూడా బాగా ఉపయోగించారు. ఎల్లో సిల్వర్, మళ్ళీ ఎల్లో సిల్వర్ ఒక రో అంతా అలా పెట్టారండి. మళ్ళీ అక్కడ మధ్యలోనేమో ఫోటో పెట్టారు. ఇంకో రో అంతా చుట్టూరు రౌండ్ వచ్చిందేమో అని పింకు, వైటు, సిల్వర్ పెట్టారు. అక్కడ ఫోటో వేశారనమాట.
ఎలా ఉందండి? మధ్యలో గోల్డ్ కలర్ పెట్టారు. ఇదిగోండి మొత్తం స్టేజ్ అంతా. ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను. ఎంతసేపు చూపించింది ఏట్రా అని తిట్టుకోకండి, ఏదో సరదాగా మామూలుగా చూపిస్తున్నాం అంతే, సరదాగాని. ఎలా ఉందని. ఇదిగోండి మా అయాన్షు, మా అమ్మాయి అంటాం కదా, మా చిన్నపిల్ల, మేము చిన్నపిల్ల అంటాం. తన పేరు లక్ష్మీ ప్రసన్న, వాళ్ళ అబ్బాయి అయాన్షు కూర్చుని ఈ లోపల ఫోన్ వెళ్ళి ఆడిస్తుంది. ఈ అబ్బాయిదేనండి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అయాన్ష్. అదిగోండి హాయ్ చెప్పుడు, హాయ్ అంటుంటే చూస్తున్నాడు. అదిగో చూశాడు. ఈ లోపల అందరూ రావడం మొదలుపెట్టారండి జన. ఇప్పుడు అందరూని అక్షింతలు వేయడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. ఈ లోపల పూని కూడా బొడ్డోడితో ఆడుకుంటుంది. ఈ లోపల ఇటు తీసాను స్టేజ్. ఈ లోపల స్టేజ్ ఎక్కడానికి అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారండి. ఎలా ఉంది ఇందుకు స్టేజ్? ఈ లోపల అదిగోండి మా చిన్నపిల్ల వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారండి. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈసారి మొత్తం ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. మీరే కదా. ఈ లోపల మా మామయ్య గారు వీళ్ళందరూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళండి, మొత్తం అందరూని. అక్కడ నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఆ సౌండ్లో వినబట్టలేదు. మొత్తం వీళ్ళందరూ పిల్లలు. వీళ్ళేమో వడ్డాది నుంచి మా చిన్నపిల్ల వాళ్ళ అత్తయ్య గారి తరపు వాళ్ళండి. వడ్డాది నుంచి వచ్చారు, అంటే మా అల్లుడు వాళ్ళ అక్క వాళ్ళునండి వీళ్ళందరూని. మొత్తం అందరినీ ఒకసారి కవర్ చేస్తానండి ఒకేసారి. బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ డ్యాన్సులు వేసి ఇవన్నీ, మీరు డ్యాన్సులు ఇవన్నీ చూద్దరు కానీ మొత్తం అందరినీ. ఈ లోపల అందరినీ ఒకసారి ఈవిడ మళ్ళీ మా రెండో తోటికోళ్ళండి వెనకాల ఉంది. ఇదిగోండి తినేమోని మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు, అలా ఆవిడ మా రెండో తోటికోళ్ళు వాళ్ళ అమ్మాయి తేజు. హాయ్ చెప్తుందండి, మన సబ్స్క్రైబర్స్ చూడండి హాయ్ చెప్తుంది. అదిగోండి మా తోటికోళ్ళు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ ఆవిడ. మొత్తం అందరూ కూడా హాయ్ చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మళ్ళీ మా తోటికోళ్ళు హాయ్ చెప్తుంది. ఎలా కామెడీగా సరదాగానే మేము జోక్స్ వేసుకున్నాం. ఆ జోక్స్ అన్నీ కూడా పెడదామని అక్కడ సౌండ్స్కి వినిపించలేదు. దానివల్ల నేను ఏం చేశానంటే ఇంకా మొత్తం అంతా మ్యూట్లో పెట్టేవలసి వచ్చింది. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ అందరినీ ఒకసారి తీస్తున్నాను. మా ఆయన వాళ్ళ అన్నయ్య గారిని చూడలేదు కదా ఈ క్వశ్చన్. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఈయనే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య అండి. పెద్ద డాడీ చిన్న డాడీ అంటదండి. ఈయన రెండో ఆయన. మా ఇప్పుడు పుట్టినరోజు జరుగుతుంది కదా, వాళ్ళ మనవడిదే పెద్ద ఆయన మనవడండి. వీళ్ళేమోని మా రెండో తోటికోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అండి. మా అత్తగారు వాళ్ళ తమ్ముడు కూడా అవుతారండి. వాళ్ళ కోళ్ళ పక్కన కూర్చున్నది. మొత్తం ఇలా ఫ్యామిలీస్. ఇంకా చాలామంది రాకుండానే నేను వీడియో తీస్తాను. ఇంకాని మామూలు కొంచెం మంది వచ్చారు. ఈ లోపల వీడియో తీస్తాను. మళ్ళీ క్రౌడ్ వస్తే ఖాళీ ఉండదు, అందరినీ పలకరించడం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకనే ముందుగా తీస్తాను. తిను మా తోటికోళ్ళు వాళ్ళ అక్క. ఇదిగోండి ఆర్కెస్ట్రా. అక్కడ ఆర్కెస్ట్రా పెట్టారన్నాను కదండి. ఫస్ట్ మంత్ ఫోటో, సెకండ్ మంత్ ఫోటో, థర్డ్ మంత్ ఫోటో, ఫోర్త్ మంత్ ఫోటో, ఫిఫ్త్ మంత్, సిక్స్ మంత్స్, 7 months, 8th month, 9th month, 10th month, 11 months ఫోటోస్ పెట్టారండి.
మా ఊరు ఎమ్మెల్యే గారు నిమ్మకాయల చిన్నరాజప్ప గారండి. మా ఆహ్వానం మేరకు మా అయాంషుకి బర్త్డే విషెస్ తెలపడానికి వచ్చినందుకు మా నూతలపాటి ఫ్యామిలీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అయాంష్తో కేక్ కూడా కట్ చేయించినారండి. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా ఫ్యామిలీ.